టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5% పెంచుతుంటారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తవడంతో ఈ నెల 3వ తేదీ నుంచి పెంచిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల్లో టోల్ ఛార్జీలను ఆదివారం అర్ధరాత్రి తర్వాత నుంచి పెంచుతున్నారు. హైదరాబాద్, విజయవాడ మార్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం, పంతంగి, కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను జీఎంఆర్ ఏర్పాటు చేసింది. టోల్ ఛార్జీల పెంపును జూన్ 3 ఉదయం నుంచి అమలు చేస్తున్నామని కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో ఎన్హెచ్ఐ ప్రతినిధి సతీష్ తెలిపారు. వాహనాల సామర్థ్యం ఆధారంగా ఒక్కో వాహనానికి ఒకవైపు, ఇరువైపులా ప్రయాణానికి కలిపి కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా 40 మేర ఛార్జీలు పెరిగాయి. అలాగే టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు చెందిన స్థానిక వాహనాల నెలవారీ పాసు ధరను 330 నుంచి 340కి పెంచారు. ఇక పెరిగిన టోల్ ఫీజుల భారాన్ని ఆర్టీసీ ప్రయాణికులపైన వేస్తోంది. ఆర్టీసీకి చెందిన వివిధ సర్వీసుల్లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుడిపై ₹3 అదనపు భారం పడనుంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సవరించిన ఛార్జీలతో సర్క్యులర్ శుక్రవారమే జారీ చేసింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం, పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 5, ఇరువైపులా కలిపి 10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 10, ఇరువైపులా కలిపి 20, బస్సులు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 35, భారీ రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 35, ఇరువైపులా కలిపి 50 వరకు పెంచారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25% రాయితీ లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్ 330 నుంచి 340కి పెంచారు.